హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం దృష్టి లోపానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కాని చెప్పబోతున్నాను. చాలా మందికి చాలా చిన్న వయసులోనే దృష్టి లోపం అనేది కలగడం జరుగుతుంది. దీనికి కారణం విటమిన్స్ లోపం. అయితే ఈ విటమిన్స్ లోపాన్ని తగ్గించుకోవడానికి, అదేవిధంగా దృష్టి లోపాన్ని పెంచుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా తదేకంగా చదవడం వల్ల, ఒకే దగ్గర దృష్టి ఎక్కువగా కేంద్రీకృతం చేయడం వల్ల దృష్టి లోపం అనేది రావడం జరుగుతుంది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి, దూరదృష్టి, దగ్గర దృష్టి. కొంతమందికి దగ్గర ఉన్నది చూడడం చాలా కష్టంగా ఉంటే, కొంతమంది దూరంగా ఉన్నది చూడడం చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటి వారు దీన్ని కనుక నెగ్లెక్ట్ చేసినట్టయితే అది ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంది. అలాంటి వారికి స్టార్టింగ్ స్టేజ్లో కనుక ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయితే కేవలము 30 నుంచి 60 రోజుల్లోనే మీ దృష్టిలోపం అనేది సరిపోయి అంటే మంచి దృష్టి కలగడము, మంచిగా కనబడడం లాంటివి కనబడుతూ ఉంటుంది. సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సింది తానికాయలు. తానికాయల గురించి ఇదివరకు కూడా నేను ఎన్నో రకాల వీడియోలు తీయడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధమైనటువంటి కాయలు. దీనిలో ఏ విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ తానికాయలు ఏం చేయాలంటే ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని మనం ఎలా వాడుకోవాలని చెప్తాను. ఒకవేళ కనుక ఈ తానికాయలు దొరకకపోయినా, పొడి చేయడం కష్టమైనా, మనకు మార్కెట్లో ఈ తానికాయ చూర్ణం అని అవైలబుల్గా ఉంది. అన్ని ఆయుర్వేదిక షాపులలో ఇది లభిస్తుంది, లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మనం పొందవచ్చును. ఈ తానికాయ చూర్ణాన్ని ఒక చెంచాడు తీసుకొని, దీనికి ఒక చెంచాడు చక్కెర, మంచి చక్కెర, కండ చక్కెర అయినా పర్వాలేదు, చక్కెర తీసుకొని ఒక గ్లాసులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ తానికాయ చూర్ణం ఒక చెంచాడు చక్కెర కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉండాలి. ఇలా కనుక మీరు తాగుతూ ఉన్నట్లయితే కేవలం 30 నుంచి 60 రోజుల్లోనే మీ కంటి దృష్టికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, కళ్ళు గుంజడం, కళ్ళు మంటలు, అదేవిధంగా ఇంకా ఏదైనా దృష్టి లోపాలు ఉన్నా సరే అన్నీ కూడా తగ్గిపోయి చక్కటి దృష్టి కలుగుతుంది. ఎలాంటిదైనా సరే చదవగలటువంటి అద్భుతమైనటువంటి దృష్టి అనేది కలగడం జరుగుతుంది. సో ఈ చిట్కాను ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, కళ్ళు నొప్పి లాంటి, గుంజడం లాంటి, మంటలు ఇలాంటి ఏది ఉన్నా సరే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.